పేస్తూ తన సభవారితో ఆలోచన చేసిన తర్వాత, కైసరి ఎదుట చెప్పుకొందునంటివే కైసరి యొద్దకనే పోవుదు అని ఉత్తరం ఇచ్చెను. అంటే డైరెక్ట్గా నేను కైసర్తోనే మాట్లాడాలి అంటున్నాడు ఈయన. అంటే ప్రపంచాన్ని ఏలుతున్న ప్రపంచ చక్రవర్తినే మార్చేయాలనుకున్నాడు ఆయన. ఆయన గోల్, ఆయన ఒక ఆలోచన ఎంత గొప్పగా ఉంది. దేవుని వాక్యం ఆయనకి తెలిసిపోయింది. ఆ దేవుని వాక్యం ఏంటంటే యుగములలో తరములలో దాచబడిన మర్మము. ఆ మర్మాన్ని చక్రవర్తికే ప్రకటించి మార్చేసి భూమి అంతటిని దేవుని రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు. అగ్రిపరాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చెయ్యజూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. అంటే ఒక రాజుకే సులభముగా క్రైస్తవుడుగా మార్చేస్తున్నాడటండి. రాజు చెప్తున్నాడు, ఇంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చెయ్యజూచుచున్నావా అంటున్నాడంటే, ఒక రాజుకే మార్చే ప్రయత్నంలో ఉన్నాడంటే, చక్రవర్తిని మార్చేస్తే రాజ్యం మొత్తము ఏమైపోద్ది? అప్పుడు దానియేలు కాలంలో ఏం జరిగింది? దానియేలు గారిని సింహపు బోనులో పెట్టిన తర్వాత, ఆయన బయట వచ్చిన తర్వాత రాజు ఒక శాసనం చేశాడు, దానియేలు నమ్మిన దేవుడే దేవుడు. అంటే అప్పటికే సుమారుగా 123 సంస్థానాలలో ప్రపంచమంతటా మన భారతదేశము కూడా ఉంది. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, అంటే ఒక దానియేలు గారి ద్వారానే చక్రవర్తి నెబుకద్నేజరు తర్వాత వచ్చినటువంటి దర్యావేస్ అనుకుంటా, ఆయన ఏం చేశాడంటే ఒక శాసనము చేశాడు. అదేంటంటే దానియేలు నమ్మిన దేవుడే దేవుడు. అదే విధానములో పౌలు గారు ప్రపంచ చక్రవర్తి అయినటువంటి కైసరునే మార్చేయాలనుకున్నాడు. ఆ మార్చ పనిలో ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడంటే అగ్రిప రాజుతో మాట్లాడుతున్నప్పుడు అగ్రిప ఏమంటున్నాడు? ఇంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చెయ్యజూచుచున్నావు అంటే మార్చే పనిలో ఉన్నాడండి. అంటే యుగములలో తరములలో దాచబడిన దేవుని మర్మాన్ని తెలియజేసి దేవుని వైపు నడిపించే పనిలో ఆనాడు ఏమీ లేని కాలములో ఉన్నాడు. 32వ అందుకు అగ్రిప, ఈ మనుషుడు కైసరి ఎదుట చెప్పుకుందునని అనిన ఎడల అతనిని విడుదల చేయవచ్చునని పేస్తుతో చెప్పాను. అంటే టార్గెట్ ఎవరికి పెట్టుకున్నాడండి ఈయన? ప్రపంచ చక్రవర్తిని మార్చి ప్రపంచమంతట దేవుని రాజ్యాన్ని స్థాపించాలని కలలు కన్నా గొప్ప మహానుభావుడే ఎవరంటే పౌలు గారు.